ఫ్యాన్స్ను మరింత ఎంటర్టైన్ చేసేందుకు ఐసీసీ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తుంటుంది. తాజాగా టీ20 ఫార్మేట్లో పవర్ ప్లేకి సంబంధించి కీలక మార్పులు చేసింది. పొట్టి క్రికెట్లో ప్రస్తుతానికి తొలి 6 ఓవర్లను పవర్ ప్లేగా పరిగణిస్తారు. అయితే వర్షం కారణంగా ఓవర్లు కుదించాల్సి వస్తే పవర్ ప్లేలో ఎన్ని ఓవర్లు ఆడించాలనే విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగేది. ఈ నేపథ్యంలో ఐసీసీ దీనిపై స్పష్టతనిచ్చింది. టీ20లు అంటే 20 ఓవర్ల ఆట. అందులో 30% ఓవర్లు అంటే 6 ఓవర్లను పవర్ ప్లేగా పేర్కొంటారు. కానీ వర్షం కారణంగా కొన్నిసార్లు 15, 10 లేదా 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటప్పుడు పవర్ ప్లే ఓవర్ల సంఖ్య కూడా తగ్గుతుంది. అందుకే ఐసీసీ మ్యాచ్ ఓవర్లను బట్టి పవర్ ప్లే ఓవర్లను నిర్ణయించింది. ఉదాహరణకు 5 ఓవర్ల ఆట సాధ్యమైతే 1.3 ఓవర్ వరకే పవర్ ప్లే వర్తిస్తుంది. అదే 6 ఓవర్లు అయితే 1.5 అంటే 11 బంతులోనే పవర్ ప్లే ముగుస్తుంది. 7 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే 2.1 ఓవర్లకు పవర్ ప్లే ఆడిస్తారు. అదే 8 ఓవర్ల ఆట వీలు పడితే 2.2 ఓవర్తో పవర్ ప్లే పూర్తవుతుంది. 9 ఓవర్లకు 2.4, 10 ఓవర్లకు 3 ఓవర్లు, 11 ఓవర్లకు 3.2, 12 ఓవర్లకు 3.4, 13 ఓవర్లకు 3.5, 14 ఓవర్లకు 4.1, 15 ఓవర్లకు 4.3, 16 ఓవర్లకు 4.5, 17 ఓవర్లకు 5.1, 18 ఓవర్లకు 5.2, 19 ఓవర్లకు 5.4 ఓవర్లను పవర్ ప్లేగా నిర్ణయించింది. అటు టెస్ట్ క్రికెట్లోనూ పలు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. స్లో ఓవర్ రేట్ను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ రూల్ ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకండ్లలోపు తర్వాతి ఓవర్ను ప్రారంభించాలి. మైదానంలో 0 నుంచి 60 వరకు లెక్కించే ఎలక్ట్రానిక్ క్లాక్ను ఏర్పాటు చేస్తారు. ఈ రూల్ను ఉల్లంఘిస్తే ఫీల్డింగ్ జట్టుకు 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా ఆలస్యం చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం WTC సైకిల్ నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.